సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓటు మీద ఏంది గోల? 2-3 రోజుల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. తెలంగాణలో ఉంది, మంగళగిరిలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెజవాడలో ఉంది. ఎందుకు ఇదంతా? దాన్ని తెగేదాకా లాగారంటే తెలుగుదేశానికి నష్టం. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కరికే కాదు, హైదరాబాద్లో ఓట్లు నాకు కూడా ఉంది, హైదరాబాద్లో ఓటు ఉంది, మా అద్దంకిలో కూడా ఓటు ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఎక్కడ ఓటు ఉందని కాదు, ఎక్కడ ఓటును ఉపయోగించుకుంటున్నావు, వినియోగించుకుంటున్నావు అనేది మీరు యూ హ్యావ్ టు సీ దట్. ఓకే, మన తెలంగాణ ఎలక్షన్స్లో నేను ఓటు వేయలే, నాకు ఉంది హైదరాబాద్లో, నాకు ఓటు ఉంది, బట్ ఐ డి నాట్ ఓట్ ఇన్ తెలంగాణ. ఆంధ్రాలో వేయాలనుకున్నాను కాబట్టి నేను అక్కడ వేయలే. ఓకే, ఇప్పుడు దాని డీటెయిల్స్లోకి వెళ్ళిపోయి 2 చోట్ల ఎందుకు ఉంది అని అంటే ఏమో, ఒక్కోసారి ఇప్పుడు మనం ఒకే స్టేట్లో ఉండాలని మనకు పాస్పోర్ట్లు, సిటిజన్షిప్లు ఏమి ఉండవు కదా స్టేట్ల మధ్య. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయండి. 2019లో హైదరాబాద్లో ఉన్నారేమో వీళ్ళంతా, 2024 కల్లా ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారేమో. 2019లో రాసిన ఓటుల్ని వాళ్ళు ఏమైనా డిలీట్ చేశారేంది వాళ్ళు? అలాగే అక్కడ ఇక్కడ ఉండుంటాయి, ఎక్కడున్నా సరే వాళ్ళు ఎక్కడ ఓటు వేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరిలో వేద్దాం అనుకున్నారు, తెలంగాణలో వేయలేదని చెప్తున్నారు కదా. ఆయనే కాదు, ఇప్పుడు నేను కూడా ఉన్నాను, నాకు ఉంది హైదరాబాద్లో ఉంది, ఆంధ్ర అద్దంకిలో ఉంది. ఐ డి నాట్ ఓట్ ఇన్ తెలంగాణ. దీని డీటెయిల్స్లోకి వెళ్ళి బాగా లాగారనుకోండి తెలుగుదేశం వాళ్ళు, నష్టం తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు మొత్తం హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 10-15 లక్షల మంది ఉంటారు. ఈ 10-15 లక్షల మంది ఆంధ్ర సెటిలర్స్ ఎవరున్నారో వాళ్ళల్లో మ్యాక్సిమం టీడీపీ వైపే ఉంటారు. ఒక 40% వైసీపీ వాళ్ళు ఉన్న 60% తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న మన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు చేసేవాళ్ళు, ఇట్లా మ్యాక్సిమం వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కార్పొరేట్ వ్యవస్థను మొత్తం పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి అటువైపే ఉంటారు వీళ్ళంతా, తెలుగుదేశం వైపు ఉంటారు వీళ్ళంతా. వీళ్ళలో మ్యాక్సిమం చాలామంది తెలంగాణలో ఓటేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీరు ఏదో చిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాన్ని పెట్టుకొని దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓటు అని మీరు వాళ్ళు రెచ్చగొట్టారు అనుకోండి. ఇప్పుడు అసలు తెలంగాణలో ఎవరు ఓటేశారు ఆ ఓట్లు మొత్తం తీసిపడేంటారు ఇక్కడ అని తెలంగాణలో ఓటర్ లిస్ట్ తీసుకొని అక్కడ ఆంధ్రాలో తెలంగాణలో ఓటేసిన వాళ్ళు మొత్తం ఆంధ్రాలో ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారు అనుకోండి, 10-15 లక్షల ఓట్లు తెలుగుదేశం దొబ్బుతాయి. ఓకే, తెగేదాకా లాక్కండి, తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నాం ఇది డూప్లికేట్ ఓట్ల గురించి. ఓకే, మీకే నష్టం. ఎక్కువగా డీప్కి వెళ్ళి తెగ పట్టుకొని లాగితే ఆ డొంక మీ దగ్గరికి వచ్చింది. అది రాజ్యసభ ఎన్నికలకి వెళ్ళబోయేటువంటి సుబ్బారెడ్డి గారు, బాబురావు గారికి, ఇంకొకసారి వీళ్ళు ముగ్గురికి కంగ్రాచులేషన్ చెప్తూ, వీళ్ళు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వీళ్ళ ముగ్గురికి. ఈ రాజ్యసభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రాజ్యసభ ఎన్నికలే జగన్ గారి యొక్క విజయానికి ఇదొక పునాది కాబోతుంది. 100% ఇట్ విల్ రిఫ్లెక్ట్ ది విన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నికలప్పుడు నాకు కూడా ఎక్కడో మనసులో అనిపిస్తూ ఉండేది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 70-80 మందిని మార్చారు వీళ్ళు ఎమ్మెల్యే టికెట్లని, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు కలిపి ఒక 60-70 మందిని మార్చారు. అట్లీస్ట్ 10-15 మంది అయినా సరే నిరసన కాలం ఇప్పి పోయి టీడీపీలో చేరతారేమోనే నాకు కూడా ఎక్కడో డౌట్ ఉండే. కానీ ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే మ్యాక్సిమం 3-4 నిరసన కాలం పబ్లిక్గా నిరసన తెలిపారు. టీడీపీలో చేరిన వాళ్ళు 2-3 ఉన్నారు అంతే తప్ప 60-70 మంది ఎమ్మెల్యేలని మార్చినా సరే జగన్ గారికి ఎలాంటి వ్యతిరేకత రాలేదు అంటే అర్థం ఏంటంటే నాయకుల మధ్య వ్యతిరేకత లేనప్పుడు ప్రజల మధ్య అసలు అలా ఉండదు. ప్రజలు ఎన్నికలప్పుడు పార్టీలని వ్యతిరేకించి పార్టీలు షిఫ్ట్ అయ్యి పార్టీలకి వ్యతిరేకంగా మాట్లాడి తిట్టి పక్క పార్టీలకి చేరేది నాయకులే తప్ప ప్రజలు ఎప్పుడు చేయరు. ప్రజలు ఎప్పుడు చేస్తారంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని బాగా డీప్గా హట్ అయినప్పుడు మాత్రమే ప్రజల యొక్క మూకుమ్మడిగా కమ్యూనిటీలు మారతాయి.
ఇప్పుడు అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయోధ్య రామ మందిరం అనే ఒక చిన్న పాయింట్ మీద హిందువులు మొత్తం బీజేపీ వైపుకి ఎలా వెళ్ళారో, బాబ్రీ మసీద్ అనే దాని మీద ముస్లిమ్స్ మొత్తం ఒక వైపుకి ఎలా వచ్చారో, ఓకే జగన్ గారు మన క్రైస్తవుడు అని చెప్పి క్రిస్టియన్స్ మొత్తం మూగుమ్మడిగా జగన్ గారు వెనక ఎలా ఉన్నారో, ఇట్లా ఏదో ఒక మనోభావాలు అనేది అంతా ముడిపడి ఉంటాయి. ఎమోషన్స్, మనోభావాలు అంటే ఏం లేవు, ఎమోషన్స్. ప్రజల్లో ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ దెబ్బతింటే తప్ప ప్రజలు ఎప్పుడు మారరు. వాళ్ళు ఏదో ఒక ఎమోషనల్గా అటాచ్ అయినప్పుడు ఆ అటాచ్మెంట్ కట్ అయింది అనుకోండి, అప్పుడే ప్రజలు మూకుమ్మడిగా మారతారు తప్ప అదర్వైజ్ ప్రజలు ఎప్పుడు మారరు. ఎమోషన్స్ ఉన్నా లేకపోయినా, మనోభావాలు ఉన్నా లేకపోయినా, వేవ్ ఉన్నా లేకపోయినా మారేది ఎవరంటే నాయకులు మారుతారు. ఎందుకంటే ప్రజలు ఒకసారి ముఖ్యమంత్రికి ఓటేసి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గురించి ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఈ నాయకుడికి అటాచ్ అవుతారు, ఓటేస్తారు, ఇంక మళ్ళీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు పడిపోతారు. ఇంక నెక్స్ట్ 5 సంవత్సరాలు నాయకుడిని పట్టించుకోరు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళు అవకాశం కోసం ఉంటారు, అవకాశాలు చూస్తారు, అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశాలు రానప్పుడు గత్యంతరం లేక, ఆపర్చునిటీస్ లేక, గత్యంతరం లేక వాళ్ళు కేవలం అవకాశాలు మాత్రమే వాళ్ళ యొక్క మెయిన్ వ్యయం కాబట్టి ఆటోమేటిక్గా పార్టీలు మారుతారు, నాయకులు ఎప్పుడూ మారుతుంటారు. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది ఎమ్మెల్యేలని తప్పించినా సరే ఎవరో 2-3 ఎదురు తిరిగి వెళ్ళిపోయినలే తప్ప, నాకు తెలిసిన వరకు ఆలరామకృష్ణారెడ్డి గారు, కాపు రామచంద్రరావు గారు, ఇట్లా మేబీ అక్కడ వైజాగ్లో ఒక ఎమ్మెల్సీ, మ్యాక్సిమం ఒక 4-5 తప్ప నాకు తెలిసిన వరకు ఎవరు బాహాటంగా బయటకు వచ్చేసి వ్యతిరేకించిపోయి టీడీపీలో చేరిన వాళ్ళు ఎవరు లేరు. దిస్ ఇట్ సెల్ఫ్ షోస్, ఇట్ రిఫ్లెక్ట్స్ ది స్మూత్ గోయింగ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ 2024. నాయకులే మాకు అవకాశం లేకపోయినా మీతోనే ఉంటానన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ప్రజలు ఎట్లా పోరు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పోరు. ఈ మనోభావాలను దెబ్బతీయడానికి కూడా ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇప్పుడు షర్మిల గారిని తీసుకొచ్చి ఆమె ఎప్పుడు మణిపూర్ గురించి మాట్లాడుతున్నారు, క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు, క్రైస్తవ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే మేజర్ ఎయిమ్ ఏంటంటే క్రైస్తవ ఓట్లు చేల్చడం. అక్కడ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపించలేదు అక్కడ. ఓకే, మణిపూర్ గురించి మాట్లాడినా, క్రైస్తవుల గురించి మాట్లాడినా, మూకుమ్మడిగా క్రైస్తవులు వెళ్ళి షర్మిల గారు వెనక్కి నిలబడ్డట్టు దాఖలాలు అయితే లేవు. అంటే అదేంటంటే క్రిస్టియన్ కమ్యూనిటీ స్టిల్ బిలీవ్ జగన్మోహన్ రెడ్డి గారే మనకు సేఫ్ అని ప్రజలు అనుకుంటున్నారనే కదా అర్థం. అదర్వైజ్ ఒక వేవ్ అయితే వచ్చి ఉండేది, క్రిస్టియన్ కమ్యూనిటీ మాత్రం షర్మిల గారికి వైపుకి వెళ్ళి ఉండేవాళ్ళు ఏమాత్రం డిసాటిస్ఫాక్షన్తో ఉంటే. అలాంటిదేం జరగలేదు. సరే పోనీ ముస్లిం కమ్యూనిటీ ఏమైనా షర్మిల గారు అంటే వెళ్ళారంటే అది కూడా లేదు. ఇప్పుడు వైసీపీ, టీడీపీ రెండు కూడా బీజేపీ వైపే సెయిలింగ్ టువర్డ్స్ బీజేపీ, వైసీపీ అండ్ టీడీపీ బోత్. బట్ అలాంటప్పుడు కాంగ్రెస్ రాగానే ముస్లిం మైనారిటీస్ ఏమన్నా విపరీతంగా వేవ్ ఉంటుందంటే అది జరగల. షర్మిల గారు వెనక విపరీతంగా ముస్లిమ్స్ అని కన్వర్ట్ అవుతారంటే అది కూడా జరగల. వాళ్ళ మనోభావాలు దెబ్బతింటం కానీ, వాళ్ళ ఫీలింగ్స్ని హర్ట్ చేయటం కానీ జరగలేదు, అవ్వటం కానీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వైపుకి సెయిల్ అవుతున్నా వీళ్ళు హర్ట్ అవ్వలేదంటే వీళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకున్నారు వాళ్ళు. ఓకే, ఒకవేళ ఏమన్నా డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటే ఏమన్నా హర్ట్ అయ్యే వాళ్ళు ఏమో కానీ, బట్ బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి 100% దెర్ ఇస్ నో ప్రాబ్లం. బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ వైసీపీ. కాబట్టి వీళ్ళందరూ జగన్ గారి వైపు సెయిల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్స్ హర్ట్ అయితేనే వాళ్ళు మారుతారు, లేదంటే ప్రజలు ఎప్పుడు మారరు. ప్రజలు చాలా నిజాయితీగా ఒక నాయకుడిని ఎంచుకొని నాయకుడు వైపు ఉంటారు ప్రజలు. నాయకులుకి అదేముండదు, అవకాశం వస్తే ఉంటారు, అవకాశం లేకపోతే వెళ్తారు, సింపుల్గా. ఇప్పుడు అలాంటిది ఇంతమందిని మార్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత లేదు అని అంటే, నాయకులు కూడా జగన్ గారి వైపే ఉన్నారు అని అంటే, ఇక 151 సీట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక సీట్ కూడా పోదు అని నేను అనుకుంటున్నా. 151 సీట్లకి ఇంకా పెరుగుతాయే తప్ప 151 సీట్లు ఒకటి కూడా తగ్గదు, ఇప్పుడున్న ట్రెండింగ్లో తగ్గదు. ఓకే, ఎలక్షన్ మూమెంట్కి వాళ్ళంతా పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏమన్నా మత రాజకీయాలు చేసి అప్పటికి ఏం చేస్తారు మనకు తెలియదు కదా. ఇంకా 4 నెలలు, ఇంకా 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు రెడీ అయ్యారు తెలుస్తుంది. ఇంటర్నల్గా ఏదో
పొత్తుకు రెడీ అయ్యారని ఒక 30 నుంచి 40 సీట్ల మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేశారని, దానికి జనసేన పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి నేను బీజేపీని ఒప్పిస్తానని ఆయన ఏదో ఉన్నారని ఏదో టాక్ ఉంది అండర్ గ్రౌండ్లో. అంటే ఆ లైవ్లో ఉంది అది, ఇంకా వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకోవడం అనేది లైవ్లో నడుస్తుంది, అది ఎండ్ అవ్వలే, క్లోజ్ అవ్వలేదు. వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఏమన్నా కొత్త మనోభావాల్ని రెచ్చగొట్టి లేపి డబ్బులు వెదజల్లి ఏదో ఒక అబ్నార్మల్ థింగ్ జరిగితే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమోషన్స్కి అటాచ్ అయినటువంటి ప్రజలు 100% 151 సీట్లకి ఒక్క సీట్ కూడా తగదు. 151 సీట్లకి కొద్దిగా అటు ఇటుగా ఉన్న 120+ అయితే 100% వస్తాయని నా మనసు చెప్తుంది. ఓకే, 120+ ఈజీగా వస్తాయి జగన్ గారికి. సరే 150 అనేది అతిశయోక్తి అని మనం ఎందుకు అనుకోవాలి? అప్పుడు వచ్చింది కదా 150. ఎవరు అనుకున్నారు? అప్పుడు కూడా 120, 130 అన్నారు, 151 వచ్చాయి కదా. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. బట్ ఆప్టిమిస్టిక్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే 120, 120, అరౌండ్ 120 సీట్స్ అయితే ఈజీగా జగన్ గారికి వస్తాయి. ఇప్పుడున్న అంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో నాయకుల యొక్క ప్రతిస్పందన చూస్తే అదే అనిపిస్తుంది. ఓకే, పెద్ద తిరుగుబాటు లేదు, నాయకులే తిరుగుబాట్లు అయితే ప్రజలు ఎలా తిరుగుబాటు చేయరు. ఓకే, థ్యాంక్ యూ.